మేడం తలుపు తీయండి మేడం. మేడం వైశాలి మేడం తలుపు తీయండి మేడం. మేడం వైశాలి మేడం తలుపు తీయండి. మేడం వైశాలి మేడం తలుపు తీయండి. మేడం తలుపు తీయండి. మేడం అది చాలదని ఎగ్జామ్ ఆన్సర్ షీట్ లాక్కొని కాపీ కొట్టావు. ఇప్పుడేంటి నీ కేసు సాల్వ్ చేసి పెట్టాలి సార్ అంతే కదా? అది కాదు, నువ్వే బాడీని గుర్తుపట్టాలి. నేనా? ఏ? నీకు తెలిసిన వాళ్ళు అనుకుంటా. నాకా? అమ్మాయి 25 ఏళ్ళు ఉంటాయి. పేరు? వైశాలి బాలకృష్ణ. వాసు, మీట్ మిస్టర్ శేఖర్. హలో శేఖర్. హలో సార్, గుడ్ మార్నింగ్. తనకు తెలిసిన వాళ్ళనే ఒక చిన్న డౌట్, అందుకే రమ్మన్నాను. సార్ మీకు తెలిసిన వాళ్ళ? కాదు. బాంబేకి వెళ్ళిన వాళ్ళ హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేశారా? ఇన్ఫార్మ్ చేశాను సార్. మార్నింగ్ 10 o'clock ఫ్లైట్లో వస్తానని చెప్పారు. ఇంకా కన్ఫ్యూజింగ్గానే ఉంది. మర్డరో సూసైడో ఏమీ అర్థం కావట్లేదు. ఎనీవే, పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది.
వైశాలియానా? మ్మ్. మరెందుకు తెలియదని అబద్ధం చెప్పావు? కాలేజ్లో క్లాస్మేట్ అయితే చెప్పచ్చు. ఇప్పుడు ఎలా? చూసి 4 years అయి ఉంటుందా? ఎప్పటికైనా చూస్తా అనుకున్నాను. ఈ పరిస్థితులు చూస్తానని అనుకోలేదు. సార్ ఫొటోస్ పని అయిపోయింది, బాడీ తీసేయమంటారా? మ్మ్. మూర్తి, మ్మ్. ప్రియమైన బాలకి తెలుసో తెలియకో కొందరు చేసే తప్పులే ఒక్కోసారి వాళ్ళ చావుకి కారణం అవుతుంటాయి. అలాగే నా చావుకి నేనే కారణం, ఇంకెవరూ కాదు. నన్ను క్షమించండి. ఇట్లు ప్రేమతో మీ వైశాలి. ఎక్కడికి వెళ్ళేవరా పొద్దున్నే చెప్పా పెట్టకుండా? కేసు పని మీద మూర్తి ఫోన్ చేశారు, ఆ, అందుకే వెళ్ళాను. వాడెప్పుడు ఇంతే. సర్లే, టవల్ తీసుకొస్తాను. స్నానం చేసి వచ్చి టిఫిన్ దిగు. మిసెస్ వైశాలి, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాక ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు కాఫీలో కలుపుకుని తాగారు. ఆ తరువాత తను చనిపోతానో లేదో అని చిన్న అనుమానం వచ్చింది. అందుకని ఆవిడ బాత్ టబ్లో పడుకొని హోల్స్ మూసేసి ట్యాప్ ఓపెన్ చేసింది. దట్స్ ఇట్ సార్. వెల్, వాట్స్ ద రీజన్ ఫర్ ఇట్? సార్, వైశాలి తన హస్బెండ్కి తెలియకుండా ఇంకొకరితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నారు. అది ఒక రోజు ఆయనకి తెలిసిపోయింది. తన హస్బెండ్కి తెలిసిపోయిందన్న అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. అతని గురించి ఏమైనా డీటెయిల్ తెలిసిందా? సార్, అతను ఎవరో ఏంటో ఆ డీటెయిల్స్ ఇంతవరకు తెలియలేదు సార్. ఇప్పుడు తెలిసినా కూడా ఏ యూజు లేదు సార్. ఎందుకంటే తన చావుకి ఎవరో కారణం కాదని ఆవిడ లెటర్ రాశారు. ఓకే, ఈస్ దర్ ఎనీథింగ్ ఎల్స్ టు బి క్లారిఫైడ్? నథింగ్ సార్. దెన్ ఫినిష్ ద కేస్ అండ్ సబ్మిట్ ద రిపోర్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎస్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి మూర్తి. ఈ కేసుని నేను టేకప్ చేస్తాను. 99% ఇది ఒక సూసైడ్ కేస్. ఏమైనా అనుమానం ఉందట? అనుమానం కాదురా, ఒకప్పుడు నేను వైశాలి ప్రేమించుకున్నాను. ఏదో కారణం వల్ల విడిపోయాను. ఈరోజు తను ఈ పరిస్థితిలో చూశాక ఓ థర్డ్ పర్సన్లా చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. నా తృప్తి కోసం అంతే. ఓకే, లెట్స్ సీ. నెల్లూరులో ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ డైలీ నేను ఎక్కే బస్ స్టాప్ పక్కనుండే టీ కొట్టు. వచ్చే సంవత్సరం ఎలాగైనా ట్రైనింగ్ ఎగ్జామ్ రాసేస్తానే కల. లైఫ్ అంటే అంతేనని అప్పుడు అనుకునేవాడిని. కానీ అదంతా వైశాలిని చూసేంతవరకే. మిస్టర్ అండ్ మిస్సెస్ సుబ్రహ్మణ్యం, ఫ్లాట్ E5. మొదట్లో ఆంటీ ఆంటీ అంటూ చాలా చనువుగా ఉండేది. తర్వాత తన పద్ధతే మారిపోయింది. ఎవడో ఒకడో అప్పుడప్పుడు తన ఫ్లాట్కి రావడం నేనే చూశాను. వాడిని అడిగితే క్లోజ్ ఫ్రెండ్ అన్నాడు. తనేమో తెలియనట్టే ఉండిపోయింది. ఫ్లాట్స్లో అందరికీ తెలిసి చివరికి తన హస్బెండ్కి తెలిసిపోయింది. పాపం ఏం చేస్తుంది, చనిపోయింది. వైశాలి ఫ్లాట్కి